నందు శ్రావ్యకి పెళ్ళైన మొదటి రోజే నందు తన నిజస్వరూపం బయటపెట్టి శ్రావ్యని ఇంటి నుండి బయటికి గెంటేస్తూ ఉంటాడు. నందు నిజస్వరూపం తెలుసుకున్న గౌతమ్, అర్జున్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. శ్రావ్యని ఇంట్లోకి రానివ్వము అని అహల్య కూడా ఎంతగానో బతిలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నందు అహల్యకి కండిషన్ పెడుతూ, శ్రావ్యని నేను ఇంట్లోకి రానివ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి అని అంటూ ఉంటాడు. ఏం చేయాలో చెప్పు నందు, అది ఎంత కష్టమైనదైనా శ్రావ్య జీవితం నిలబడడానికి నేను చేస్తాను అని అహల్య అంటూ ఉంటుంది. అప్పుడు నందు, నువ్వు గౌతమ్ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి, అసలు ఈ భూమి మీదే నువ్వు లేకుండా పోవాలి అని నందు అంటూ ఉంటాడు. నందు పెట్టిన కండిషన్ విన్న గౌతమ్ నందు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అవును, శ్రావ్యని నేను భార్యగా అంగీకరించాలి అంటే నా చెల్లి మెడలో నువ్వు తాళి కట్టాలి. నా చెల్లి నీ భార్య అయితేనే నీ చెల్లిని నేను ఇంట్లోకి రాణిస్తాను అని తేల్చి చెప్పేసి నందు చెప్తూ ఉంటాడు. ఇక గౌతమ్ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అర్జున్ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తూ ఉంటే ఇక అప్పుడు నందు, అవి మా కార్లు, ఊర్లో వాళ్ళ కోసం కాదు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి అని అర్జున్ వాళ్ళని అవమానించడంతో ఇక వాళ్ళు శ్రావ్యని తీసుకొని ఎంతో బాధగా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన కొడుకు చేసిన పనికి యామిని ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది.